భూమా నాగిరెడ్డి సంతాప కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమా వైఎస్ఆర్సీపీలో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికార దర్పంతో ఆయన వెంటాడి వేధించిన తీరును ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా బాబు డైరెక్షన్లో స్క్రిప్టు ప్రకారం కొనసాగిన సంతాప కార్యక్రమం మొసలి కన్నీరు రాజకీయానికి దర్పణంగా నిలుస్తుందని అంటున్నారు. భూమా నాగిరెడ్డి సంతాప కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన రాజకీయం ఆయన అనుకున్న లక్ష్యం చేరుకోవడం మాటటుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల దుస్థితిని చెప్పకనే చెబుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో పడుతున్న అవమానాలు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. బాబుగారి పంతన చేరిన తర్వాత జరుగుతున్న చీత్కారాలు, తాము పడుతున్న క్షోభను ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ అనుయాయుల దగ్గర ఏకరువు పెట్టుకోవడం నిత్యకృత్యమైపోతోందని సమాచారం. భూమా మృతికి సంతాపం తెలుపుతూ ముసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ నేతలు అసలు విషయాన్ని మరిచిపోయి దిగజారుడు రాజకీయాలకు తెరలేపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 1999లో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన్ను చంద్రబాబు మంత్రిని చేయలేదు. విస్తరణలో చేస్తానని చెప్పిన చంద్రబాబు విస్తరణకు 2 రోజుల ముందుగా ఆళ్లగడ్డ సినిమా హాలు మీద పోలీసులతో రైడ్ చేయించారు. ఈ విషయంలో భూమాపై దొంగ కేసు పెట్టించి మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు వైఖరిని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నాటి నుంచి 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరే వరకు భూమాను రకరకాలుగా హింసించారు చంద్రబాబు. 2014లో రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆళ్లగడ్డ ఎన్నికలు ఆపేయాలని, బ్యాలెట్ పేపర్లో ఆమె పేరు తీసేయాలని హైకోర్టుకు వెళ్లింది కూడా చంద్రబాబు కాదా అని ఈ సందర్భంగా విపక్షాలు అడుగుతున్నాయి. అంతేకాదు, శోభా నాగిరెడ్డి మృతిపై ఏర్పాటు చేసిన అసెంబ్లీ సంతాప తీర్మానం మీద కూడా రాద్ధాంతం చేసింది టీడీపీ అన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం గెజెట్ నోటిఫికేషన్లో ఎమ్మెల్యేగా ఈ కొత్త అసెంబ్లీలో గెలిచినట్టు గెజెట్ ఉంది. రేపటి అజెండా ఇది. రేపు అజెండాలో శోభా నాగిరెడ్డి గారి పేరు లేకుండా అజెండా ఎమ్మెల్యేలకు పంచారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయండి. నీ జీవితాంతం కుట్ర కుతంత్రాలతో ఈర్ష దేశాలతో చేసే రాజకీయాలు, ఆ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నువ్వు పుట్టిన నియోజకవర్గంలో పుట్టి వచ్చిన వ్యక్తిగా మనకందరికీ తెలుసు. కానీ చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇంత దిగజారి రాజకీయాలు చేస్తామని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డిని ఖాతరు చేయకుండా ఆయన రాజకీయ శత్రువులు శిల్పా బ్రదర్స్ పేరు మీద పనులు కేటాయిస్తూ జీవో ఇవ్వడం చంద్రబాబు మార్కు వేధింపులకు నిదర్శనాలు. వ్యూహాత్మకంగా రూపొందించిన రాజకీయ హింసను తట్టుకోలేకే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరతారనేది బాబు ఎత్తుగడ. ఆయన అనుకున్నట్టుగానే భూమా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఏదో ఒక మాట అంటే భూమా నాగిరెడ్డి రెచ్చిపోతాడు, మాట్లాడతాడు అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్గా నన్ను రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ఎఫ్ఐఆర్ కేసు పెట్టారు ఎమ్మెల్యే మీద అంటే, ఒక డిఎస్పీ మీద నేను డోంట్ టచ్ మీ అనేటువంటి పదాన్ని తీసుకొని ఆ డిఎస్పీ మరి ఎస్సీ కావడము, బాగా ప్లాన్డ్గా ఒక 2-3 గంటలు కూర్చొని ప్లాన్ చేసి ఆ డిఎస్పీ చేత కంప్లైంట్ ఇప్పిస్తారు. నంద్యాల మున్సిపల్ సమావేశం గొడవలో హత్యాయత్నం చేశాడనే ఆరోపణల మీద భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టించిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇదంతా తట్టుకోలేని భూమా నాగిరెడ్డి సీఎం చంద్రబాబు చూపించిన మంత్రి పదవి ఆశ వైపు మొగ్గు చూపారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరారు. పచ్చకండువా కప్పడం ఆలస్యం. ఆ తర్వాత నుంచి ఆయనకు ఇదిగో మంత్రి పదవి, అదుగో మంత్రి పదవి అంటూ తిప్పుతూనే ఉన్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, ఈ సంవత్సరం జనవరిలో భూమాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేశారనే విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బాబు నిర్లక్ష్యాన్ని గమనించిన భూమా నాగిరెడ్డి కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అవ్వగానే రాజీనామా చేస్తా అని బాబుతో అన్నట్టు సమాచారం. రాజీనామా వద్దు, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ చేస్తా అంటూ చంద్రబాబు చెప్పడంతో మంత్రి పదవిపైన భూమా నాగిరెడ్డి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆ ఆవేదనతోనే ఆయన విపరీతంగా చింతించారని, చంద్రబాబు వెన్నుపోటు తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారనేది విపక్షాల విమర్శ.